హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో మనము ఇంతకుముందు ప్రమోషన్ చేస్తున్న స్కైసే రిటైలర్ యాప్లో మనం ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసినా క్యాష్ బ్యాక్ గ్యారంటీ ఉంటుంది. సో ప్లస్ రెఫరల్ అండ్ అర్న్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో మరి మొబైల్ రీఛార్జ్, డీటెయిల్ రీఛార్జ్ మీద 5%, అదర్ బిల్ పేమెంట్స్ మీద 0.1 నుంచి 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ పొందాలంటే మనము మన వ్యాలెట్లో అమౌంట్ ఉండాలి. అంటే మనము బయట ఫోన్పే, గూగుల్ పే నుంచి చేయాల్సిన రీఛార్జెస్, అదర్ బిల్ పేమెంట్స్ ఇక్కడ నుంచి మనము చేసుకోవాలి. ఇక్కడ చేసుకోవాలంటే ఈ వ్యాలెట్లో అనేది అమౌంట్ ఉండాలి. సో ఇది లీగల్ జెన్యూన్ యాప్, ఎన్పిసి అప్రూవ్డ్ యాప్. ఆల్రెడీ మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. సో ఈ యాప్లో మనము అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఇంతకుముందు రీఛార్జెస్ ఎలా చేయాలి ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. ఈరోజు మాత్రం మీకు యాడ్ మనీ గురించి చెప్తాను. సో మన యాప్ ఓపెన్ చేయగానే మనకు 2 వ్యాలెట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి ఐ వ్యాలెట్, ఒకటి వచ్చేసి సెల్ఫ్ వ్యాలెట్ ఉంటుంది. సో స్కై వ్యాలెట్లో టీమ్ ఇన్కమ్, రెఫరెన్స్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో ఏదైనా మనం ట్రాన్సాక్షన్ చేయాలి అంటే ఉదాహరణకి మొబైల్ రీఛార్జ్, డీటెయిల్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్స్, బ్రాడ్బ్యాండ్, ఇవన్నీ సర్వీసెస్ ఎక్సెప్ట్ వాటర్, మిగతా పేమెంట్స్ అన్నీ కూడా రన్నింగ్లోనే. ఈవెన్ ఈఎంఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. మరి పేమెంట్స్ చేయాలంటే మనము ఈ స్కై యాప్లో మనకు అమౌంట్ అనేది ఉండాలి. సో అమౌంట్ ఎక్కడ ఉంటుందంటే స్కై వ్యాలెట్ కాకుండా మనకి కింద ఇక్కడ చూడండి, హోమ్ పేజ్ పక్కన వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది. సో దీన్ని మనం సెల్ఫ్ వ్యాలెట్ అంటాము. సెల్ఫ్ వ్యాలెట్లో అమౌంట్ అనేది లోడ్ చేసుకోవాలి. అంటే గతంలో మనం పేటీఎంలో ఎలాగైతే అమౌంట్ యాడ్ చేసేవాళ్ళమో సేమ్ అలానే వెరీ సూన్ మనకు ఒక యూపీఐ వస్తుంది. అప్పుడు మనం అన్ని బ్యాంక్స్ నుంచి డైరెక్ట్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మాత్రం ఇక్కడ వ్యాలెట్లో అమౌంట్ అనేది యాడ్ చేయాలి. సో ప్రజెంట్ నా వ్యాలెట్లో 99 రూపీస్ ఉంది. సో నేను ఒక 100 రూపీస్ అడిషనల్గా యాడ్ చేయాలనుకున్నాను. సో 100 రూపీస్ అంటే ఒక ట్రాన్సాక్షన్కి మినిమం 100, మ్యాక్సిమము ఒక ట్రాన్సాక్షన్కి 2000 రూపీస్ యాడ్ చేస్తాం. సో మినిమం 100, మ్యాక్సిమము 2000. మళ్ళీ 2000 కంటే ఎక్కువ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ 2000 రూపీస్ యాడ్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ రిమైనింగ్ అమౌంట్ అనేది యాడ్ చేయాలి. సో మీరు రిమైనింగ్ అమౌంట్ యాడ్ చేసేటప్పుడు 2000 యాడ్ కొట్టగానే ఒక 2 to 3 minutes వెయిట్ చేయాలి. ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్లో మీకు ఎప్పుడైతే అమౌంట్ యాడ్ అయిపోతుందో దాని తర్వాత మీరు మళ్ళీ రిమైనింగ్ అమౌంట్ అనేది యాడ్ చేయండి. సో ఉదాహరణకి నేను 100 రూపీస్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ 100 అని టైప్ చేయండి. ఎంటర్ అమౌంట్ దగ్గర 100 టైప్ చేసి యాడ్ మనీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్, ఫోన్పే, గూగుల్ పే వస్తుంది. సో ఫోన్పే, గూగుల్ పే కాకుండా మీరు క్యూఆర్ కోడ్ మీద టైప్ చేయండి. సో క్యూఆర్ కోడ్ని టచ్ చేయగానే ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. సో ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఈ క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ఎనీ యూపీఐడి ద్వారా, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎమ్, సో అలా ఎనీ యూపీఐడి ద్వారా మనం పేమెంట్ చేయొచ్చు. లేదంటే ఈ క్యూఆర్ కోడ్ ఉంది, మీకు వేరే ఫోన్ ఉందనుకోండి, వేరే ఫోన్ నుంచి డైరెక్ట్ ఈ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి కూడా పేమెంట్ చేయొచ్చు. సో మీరు వన్స్ పేమెంట్ చేసిన తర్వాత ఒక 2 to 3 minutes మనం వెయిట్ చేయాలి. ఇక్కడ చూడండి, ప్లీజ్ కంప్లీట్ ది పేమెంట్. మీరు పేమెంట్ చేసినాక యువర్ మనీ విల్ బీ క్రెడిటెడ్ టు యువర్ వ్యాలెట్ విత్ ఇన్ 3 minutes. అంటే పేమెంట్ అయిన తర్వాత మనకు కొన్నిసార్లు ఇమీడియట్గా యాడ్ అవుతుంది, కొన్నిసార్లు మ్యాక్సిమం 3 minutes తీసుకుంటుంది. కాబట్టి ఇది నేను క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ పేమెంట్ అనేది చేయబోతున్నాను. సో ఈ క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పుడు పేమెంట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్ గూగుల్ పే, ఫోన్పేకి వెళ్ళిపోతాం. సో మీరు ఎనీ పేమెంట్ చేసుకోవచ్చు. సో ఉదాహరణకి నేను జీపే నుంచి పేమెంట్ చేస్తున్నాను. జీపే కానీ, ఫోన్పే కానీ ఏ పేమెంట్స్ నుంచి అయినా సరే మీరు అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నాకు జీపే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏంటంటే స్కాన్ క్యూఆర్ కోడ్ అని అంటాం కదా, సో స్కాన్ చేయాలి. సో మన ఫోన్లో క్యూఆర్ కోడ్ ఉంది కాబట్టి స్కాన్ మీద క్లిక్ చేయాలి. స్కాన్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఫోటో అనే ఒక ఆప్షన్ వస్తుంది చూడండి. అప్లోడ్ ఫోటో ఫ్రమ్ గ్యాలరీ అంటే మన క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ అప్లోడ్ అనేది చేయొచ్చు. ఇది జీపేలో ఉన్న ఆప్షన్. ఒకవేళ మీరు ఫోన్పే నుంచి చేయాలంటే సేమ్ ఫోన్పేలో గిట్ట అదే ఆప్షన్ వస్తుంది. కాకపోతే పైన ఓన్లీ మనకు అప్లోడ్ అని ఉండదు, చిన్న క్యూఆర్ కోడ్ మాదిరిగా వస్తుంది. సో నేను అది ఫోన్పే గిట్ట ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఫోన్పేలో గిట్ట మనం సేమ్ క్యూఆర్ కోడ్ మీద కింద ఆప్షన్లో క్లిక్ చేయండి. క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు పైన ఒక ఫోటో సింబల్ ఉంది కదా, సో ఈ ఫోటో సింబల్ మీద టచ్ చేస్తే మనకు గ్యాలరీ నుంచి ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది. సో ఆ పేమెంట్ అనేది మీరు ఇక్కడ చేసుకోవచ్చు. సో దాని మీద క్లిక్ చేయగానే ఇలా క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. సో అలా మనము క్యూఆర్ కోడ్ అనేది చేయొచ్చు. కాబట్టి నేను ఇప్పుడు జీపే, గూగుల్ పే నుంచి చేస్తున్నాను కాబట్టి మీరు ఫోన్పే నుంచి కానీ జీపే నుంచి కానీ చేసుకోవచ్చు. సో నేను జీపే నుంచి పేమెంట్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. సో జీపేలో నేను స్కాన్ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేశాను. సో స్కాన్ చేయమంటుంది. స్కాన్ ఇప్పుడు నా ఫోన్లో స్క్రీన్ షాట్ ఉంది కాబట్టి అప్లోడ్ ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత మనము క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, ఆ క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ అప్లోడ్ అనేది చేయాలి.
సో 100 కొడితే 100 వస్తుంది, 200 కొడితే 200 వస్తుంది. మీరు ఎంత అమౌంట్ కొడితే అంత అమౌంట్ అనేది ఇక్కడ షో అవుతుంది. సో నేను పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో పే చేసిన తర్వాత మనం పిన్ నెంబర్ కొట్టాలి. కాబట్టి పిన్ నెంబర్ కాబట్టి మీకు నేను పిన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను అండ్ పేమెంట్ అనేది సక్సెస్ అయిపోయింది. అంటే 100 రూపీస్ అనేది నేను పేమెంట్ అనేది సక్సెస్ అయిపోయింది. సో ఒకసారి మీరు ఈ స్క్రీన్ షాట్ గిట్ట మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఒకవేళ మీకు అమౌంట్ యాడ్ కాకపోతే సపోర్ట్ పెట్టవచ్చు, అమౌంట్ యాడ్ అయిపోతే నో ప్రాబ్లం. సో పేమెంట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీరు డైరెక్ట్ మన ఫోన్పే, గూగుల్ పే, మన స్కైసీ యాప్కి వచ్చేసేయండి. సో స్కైసీ యాప్ మీద టచ్ చేయగానే ఆటోమేటిక్గా మనకు పేమెంట్ అనేది యాడ్ అవుతుంది. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే 1 to 3 minutes అనేది టైం పడుతుంది, వెయిట్ చేయాలి. ఇక్కడ ఓపెన్ చేసి చూద్దాము. అమౌంట్ యాడ్ అయిన తర్వాత మనము ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అయినా చేసుకోవచ్చు. సో అమౌంట్ యాడ్ అయిందా లేదా అనేది మనకు ఎక్కడ తెలుస్తుందంటే సేమ్ ఈ వ్యాలెట్ ఆప్షన్లో చూపిస్తుంది. లేదంటే చెక్ బ్యాలెన్స్ అని ఉంది కదా, సో ఇక్కడ మనకు స్కై వ్యాలెట్ అమౌంట్ ప్లస్ మెయిన్ వ్యాలెట్ అమౌంట్. సో అమౌంట్ ఇంకా యాడ్ కాలేదు. సో ఒక 1 to 2 minutes, ఇంకో మనం ఎంత 954కి యాడ్ చేసాము కాబట్టి ఒక 2 minutes వెయిట్ చేద్దాము, ఆటోమేటిక్ యాడ్ అవుతుంది. సో అమౌంట్ యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసుకోవాలంటే ఇప్పుడు రీఛార్జ్ చేయాలంటే రీఛార్జ్ మీద క్లిక్ చేయాలి, ఆ ప్రొసీజర్ ఫాలో చేయాలి. ఈఎంఐ పేమెంట్స్ కట్టుకోవాలంటే ఈఎంఐ పేమెంట్స్. ఒకవేళ మన దగ్గర మెంబర్షిప్ తీసుకొని బెనిఫిట్ పొందాలంటే రీటైలరా లేకపోతే మెంబర్ అనేది చేసుకోండి. ఒకవేళ మీకు అమౌంట్ యాడ్ కాకపోతే మీరు అప్డేటెడ్ యాప్ వాడండి. సో ఇక్కడ మీకు పైన కంప్లైంట్ అండ్ సపోర్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో ఒకవేళ అమౌంట్ యాడ్ కాకుండా రీఛార్జెస్ అమౌంట్ కట్ అయినా సో ఏదైనా డౌట్ ఉంటే ఇమీడియట్గా కంప్లైంట్ అండ్ సపోర్ట్ అనే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి మీరు పేమెంట్ చేస్తే ఇమీడియట్గా మీకు రెస్పాన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇది నేను ఓల్డ్ వర్షన్లో యాప్ వాడుతున్నాను. సో న్యూగా మీరు యాప్ అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఆప్షన్ అనేది ఇక్కడ షో అవుతుంది. హోమ్ పేజ్లోనే మనకు కంప్లైంట్ అండ్ సపోర్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, దానిలో మనము చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమౌంట్ అనేది యాడ్ అయిపోయింది. నాకు 99 రూపీస్ ఉండే, ఇప్పుడు ఒక 100 యాడ్ చేశాను, 100 యాడ్ అయిపోయింది. సో యాడ్ అయింది మీరు చూసుకోవాలంటే మళ్ళీ ఆ వ్యాలెట్లో మనం క్లిక్ చేసి యాడ్ చేసాం కదా, సో ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఫండ్ యాడెడ్ త్రూ యూపీఐ పేమెంట్ సక్సెస్ఫుల్లీ, ట్రాన్సాక్షన్ నెంబర్ వచ్చింది, 100 రూపీస్ యాడ్ అయిపోయింది. దాని ముందు నాకు ఎంత 99 రూపీస్ ఉండే కదా అమౌంట్. సో ఇది సో మన కింద బిల్ అప్లోడ్ చేస్తున్నా కూడా కమిషన్స్ క్యాష్ బ్యాక్ వస్తుంది. దీని కొరకు మన ప్లాన్ అనేది మీరు చూడండి. సో టీం వాళ్ళు మన టీంలో మన యాడ్ మనీ ద్వారా రీఛార్జెస్ చేయడం నేర్పిస్తే వాళ్ళ రీఛార్జెస్ మీద మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. చూడండి ఇప్పుడు 955 ఎగ్జాక్ట్ ఇదే టైంలో నాకు క్యాష్ బ్యాక్ సీట్ కింద టీం నుంచి రీఛార్జ్ అవుతుంది. రీఛార్జెస్ మీద క్యాష్ బ్యాక్ 379 రూపీస్కి నాకు యావరేజ్గా 1 రూపీ వచ్చింది. తర్వాత 299 రూపీస్కి ఇన్కమ్, ఒక 144కి ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ అంటే కరెంట్ బిల్ కట్టినా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది చూడండి. సో ఈ విధంగా మనం యాప్ నుంచి రీఛార్జెస్ చేసుకోమని చెప్పండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ని. సో ఇలా మీరు ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా నేను టోటల్ 31,000 దాకా నేను ఇన్కమ్ తీసుకున్నాను. ప్లస్ మన నిత్యం ఖర్చుల మీద కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఆ ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, 53,000 దాకా ఇన్కమ్ తీసుకున్నాను. సో అలా ప్రతి ఒక్కరు ప్రతి ట్రాన్సాక్షన్స్ మీద మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి అమౌంట్ యాడ్ చేసుకొని సర్వీసెస్ యూజ్ చేసుకోవాలి కాబట్టి ముందు అమౌంట్ యాడ్ చేసే ప్రాసెస్ ఎవరైనా అడిగితే ఈ వీడియో అనేది వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. సో ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ విషయాల గురించి మీకు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ఫాస్ట్గా వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.